Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంటపాడు మండల కార్యకర్తల నాయకులు సమావేశం శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. కార్యకర్తలందరికీ మనం అండగా ఉన్నామని ఒక సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి కలుసుకుంటున్నాం. ఇక అందరూ మనం కలిసిన మండల పార్టీ పరంగా నేను కాక మొన్న 19వ తారీఖున రాష్ట్ర స్థాయిలో పార్టీ విస్తృత సమావేశం మన ప్రీతమ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో జరగడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ నాయకులందరికీ ఎంపీటీసీలు దాని మీద రూల్స్ మీద వెళితే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందంటే వాళ్ళు తొందరపడి ఆ ఉద్యోగులు అక్కడ ఉన్న కట్నాన్ని అక్రమ కట్నాన్ని తీర్చి వాళ్ళు నిర్మాణం చేశారు. సరే దాన్ని వాళ్ళు ఏం కావాలన్నట్టుగా మనం ఉపయోగించుకున్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి చూపెడుతున్నారు, ఇది ఇలాగే ఉంచుతారంటే గవర్నమెంట్ కింద మనకి తప్పు. మేము తప్పు చేసినా మాకు చట్టాలంటే లెక్కలేదు, మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు, మాకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, మాకు ఎన్నికల కోరిక ప్రజలు అవసరం ఉంటుంది. ఎన్నికల తర్వాత ఓట్లు వేసిన తర్వాత మరి ప్రజలు మనల్ని అడిగేది ఉంటుంది, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటో ఏమి జరిగేది అడుగుతారు అనే అహంభావంతో మనం ఉండవచ్చు. టెండర్ పిలిపించి కాంట్రాక్టుని ఫైనలైజ్ చేసి అక్కడ వర్కులు మొదలు పెట్టమని ఎప్పుడో ఎలక్షన్ 3 నెలల ముందు నుంచి 4 నెలల ముందు నుంచి చెప్తే మనకి తెలియకుండానే ఈ దొంగలందరూ కళ్ళు కలిసిపోయి చాలా దుర్మార్గమైన కుట్రలు చేసిన విషయాలు బయటపడతారు. మనం ఏంటంటే గోడపడిగా ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత మన పార్టీలు ఏంటి, మన ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాం కదా, మేము న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇవాళ మరి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు కానీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క కుట్రలు కానీ మనం 2019లో మనం ఎక్కిన తర్వాత ఎప్పుడు ఎవరి మీద కక్ష చూపించడం కానీ ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి. కొంతమంది అనుకోవచ్చు ఏదో ప్రజావేదిక కూడా చేశారనో, లేకపోతే తాడేపల్లిలో ఏదో ఒక అక్రమ కట్టడాన్ని పూర్తి చేశారని చెప్పచ్చు. ప్రభుత్వమే ఎక్కడైతే పరిమితులు లేని చోట ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయం ప్రొహిబిటెడ్ ఏరియాలో అక్కడున్న నీటి వనరుల శాఖ ఆదేశాల మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ కట్టడాలు అక్రమ కట్టడాలు
స్థానిక ఒకటే వార్డు శశి కాలేజీ రోడ్లో గల మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్టూడెంట్ కిట్లను కూటమి నాయకులు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ పాట్నా అధ్యక్షులు పట్నాల రాంపండు, వత్తనపల్లి కాశీ, 1వ వార్డ్ ఇన్ఛార్జ్ చాపల రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు మరి కళ్యాణం రామచంద్రరావు, ఏరు బండి తదితరులు పాల్గొన్నారు. అందరికి ఒకలాగే ఇస్తాను. అది రాలేదండి. ఖాళీ ప్లేస్ గ్రౌండ్ ఉంది. దీని గురించి చాలా చేసాం, చాలా గొడవలు జరిగినాయి. ఎమ్మెల్యే గారు ఉన్న వార్డు అండి ఇది. అవకాశం ఉంటే ఏమన్నా చూడండి సార్, వాళ్ళకి ప్రోత్సాహంగా. పిల్లలు కూడా ఇక్కడ చదివే పిల్లలంతా కూడా స్కూల్ పిల్లలే. ఎక్కువ మంది హాస్టల్స్ అంటే వేరు వేరు విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నటువంటి హాస్టల్ ద్వారా చదివి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 9th నుంచి 10th వచ్చిన పిల్లలు మరింత బాగా చదివి మంచి మార్కులు సంపాదించడానికి ప్రోత్సాహంగా ఉంటుందని ఉద్దేశంలో 9 మందికి, అలాగే ఫస్ట్ క్లాసు 11 మందికి, ఆర్డినరీలో మాత్రం 2 పాస్ అయ్యారండి. కాబట్టి మంచి రిజల్ట్ సాధించాం. మరి పాస్ అయినటువంటి పిల్లలకు కాస్త ప్రోత్సాహంగా ఏమన్నా ప్రైజులు స్కూల్ యొక్క హైయెస్ట్ మార్కు సాధించినటువంటి విద్యార్థి మన గ్రామానికి మన ఈ కొత్తగా ఈ చివరికి రావడం వల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కొద్దిగా మధ్యలోనే మా వర్క్ ఆగిపోవడం జరిగింది. ఆ వర్క్ కంప్లీట్ చేసి ఈ కాంపౌండ్ వాళ్ళు పూర్తి అవడానికి కూడా మీ సహాయ సహకారాలు మేము ఆశిస్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సంవత్సరం 10th క్లాస్లో మంచి మార్కులు సాధించారు. కాతనే ఫోన్ చేసాడు, చెప్పావా? నా ఫోన్ చేసి తమ్ముడు 10 నిమిషాల్లో వచ్చా అంటున్నాడు. రోజు 1వ వార్డులో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో స్కూల్ కిట్ ఇవ్వడానికి ఇచ్చేసిన మా సోదరుడు కాశీ గారికి, మా అన్నయ్య గారిని కళ్యాణ రామచంద్ర గారికి, వార్డు ఇన్ఛార్జ్ అయిన రమేష్ గారికి, అలాగే ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే దుర్గారావుకి, మా సతీష్ గారికి, మా సోదరులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంత ప్లే గ్రౌండ్ ఉన్న స్కూలు తాడేపల్లిగూడెంలో జిల్లా పరిషత్ స్కూల్ తర్వాత ఈ స్కూల్ అని చెప్పచ్చు. ఇందులో 24 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలు అయితే 545 మార్కులు వస్తామంటే మాటలు కాదు. ఊరికి మారుమూల ఉన్న ఈ స్కూల్లో అంత బాగా చదువుకునే పిల్లల్ని తయారు చేస్తున్న ముందు ఉపాధ్యాయులకు ముందుగా మా పాదాభినందన తెలియజేసుకుంటూ, మాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ప్రహరీ కూడా అసంతృప్తిగా ఉండడం చూసాం మేము. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబుజీ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్కి సంబంధించిన ప్రహరీ కూడా, అలాగే మాస్టర్ గారు ఇక్కడ చదువుకునే పిల్లలకి ప్రోత్సహించమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే రాజేష్ గారి దృష్టిలో తీసుకెళ్లి ఈ 10th క్లాస్ వచ్చిన పాపకి ఏమైనా ఆర్థిక సహాయం ఖచ్చితంగా మేమందరం కలిపి, మా సోదరుడు కాశీ గారు మేము కలిపి అమ్మాయికి ఏ విధమైన సదుపాయం కలితే ఆ విధమైన సదుపాయం కలగజేస్తామని, అలాగే ఈ స్కూల్కి ఏమన్నా ఈరోజు మరి కడకట్ల 1వ వార్డు గర్ల్స్ హై స్కూల్ వద్ద మరి ఈరోజు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన డైనమిక్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో మరి ఈరోజు మరి స్టూడెంట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్కూల్లో చూస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది స్కూల్ అంతా కూడా. మరి పిల్లలు కూడా మరి ఊరు చివరినైనా సరే ఎక్కువ మంది రావడం అనేది, మరి ఏదైతే టీచర్స్ మాస్టర్స్ వాళ్ళందరూ మరి వాళ్ళు చెప్పే విషయాల గురించి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందిని మరి స్కూల్కి చెప్పిస్తున్నారంటే చాలా ఆనందకరమైన విషయం. అదే కాకుండా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మరి 540 మార్కులు రావడం అనేది చాలా ఆనందకర విషయం. ఏదైతే ఇక్కడ రక్షణ లేదని చెప్పి మరి హెచ్ఎం వీరాంజనేయులు గారు చెప్పడం జరిగింది. మరి మేము వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గోడ కట్టడానికి మా వంతు మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ చాపల రమేష్ గారు, మరి అలాగే మన రామచంద్రరావు గారు మరి ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ గోడ వాళ్ళు తీసుకొస్తే ఆ గోడ కట్టించడానికి కూడా మరి వెంటనే ఆయన ప్రయత్నం చేస్తారు. మరి రాంపండు గారు కూడా కౌన్సిలర్. ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో గణేష్ నగర్లో ఉన్నటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్కి కిట్లు, బ్యాగులు ఇవ్వడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి హై స్కూల్ పెద్దలు, గురువులు వారందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ సమస్యల్ని గతంలో కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. నిట్టు రావడం వల్ల కొంచెం మెరుగైంది. నిట్టు రాకమునుపు మేము ఇక్కడ కర్రలతోటి 2-3 కుర్రోళ్ళతో ప్రహరీ కాసి కుర్రోళ్ళు కూడా కొట్టడం జరిగేది.
మందు గింజతోటి ఇక్కడ కూర్చుని వాళ్ళు ఉల్లాసంగా గడిపేవారు. ఇక్కడ చాలాసార్లు కంట్రోల్ చేయడం కూడా జరిగింది. నిట్టు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, కానీ ఇంకా కొంతమంది రావడం జరుగుతుంది. కాబట్టి అది పెద్దలు మన రాంపండు గారు చెప్పినట్టు, కాశీ గారు చెప్పినట్టు ఇక్కడ వాచ్మెన్ని అరేంజ్ చేయడానికి మా వంతుగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే మన బాబ్జీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు అయ్యేలాగా చేయాలి. అలాగే గోడ విషయంలో కూడా తప్పనిసరిగా మా వంతుగా కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఆ గోడని వెంటనే అయ్యేలాగా ప్రపోజల్ కూడా మీరు తయారు చేయించండి. అలాగే స్కూల్ పిల్లల ప్రపోజల్, పిల్లలు ఏ పిల్లలు ఎవరెవరు ఏం చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనే ప్రొసీజర్ అంతా కూడా తయారు చేసి, ఫస్ట్ ఒక అమ్మాయి ఎవరో 540 వచ్చినాయి అన్నారు కాబట్టి ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొస్తే ఇవాళ కాశీ గారు రాంపండు గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నీకు చాలా ఈజీగా ఉండదు, ఏ పని ఆవన పని అంటూ ఉండదు. ఇదివరకు గతంలో సుబ్బారెడ్డిపేట హై స్కూల్ చాలా టాప్లో ఉండేది. అలాంటి సుబ్బారెడ్డిపేట హై స్కూల్ని మించి మీరు ఇక్కడ చేస్తున్నందుకు మరొకసారి మా తరపు నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా తమ్ముడు రమేష్కు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తాడేపల్లిగూడెం స్థానిక శశి కాలేజ్ దగ్గర ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో గత 7 రోజులుగా వానపల్లి సుధాకర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మంచి పరిణామాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ, యువత చెడు లక్ష్యాలకు వెళ్లకుండా యువత ఎలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పాటు సమాజంలో స్మృతి నింపే విధంగా సుధాకర్ లాంటి వాళ్లు ఇంకా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఎయిర్ బండి, సతీష్ తుమ్మరాడ, చిన్న క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్ది, తద్వారా ఒక క్రీడా ప్రాంగణాలని తీర్చిదిద్దే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ కూడా ముందుండటం జరుగుతూ ఉంటుంది. అదే విధానంలో మరి ఈరోజు ఏదైతే సోదరుడు వానపల్లి సుధాకర్ గారి యొక్క మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా కార్యక్రమానికి నన్ను, అలాగే మా సోదరుడు పట్టణ అధ్యక్షుడైన పట్నాల రాంపండు గారిని, తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్ గారు, ఈ కార్యక్రమాన్ని మరి సుధాకర్ గారితో పాటు చిన్న, కరీం, సలాం వీళ్ళందరూ కూడా మరి భుజస్కంధాల మీద వేసుకొని సుమారుగా 46 టీంలు ఈ యొక్క మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం, తద్వారా ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా మనందరం కూడా ఎప్పుడు తోడ్పాట్లతోనే ఉంటాం. అదే విధానంగా మరి నేను ఏదైతే మరి సంక్రాంతి పండుగకి క్రికెట్ టోర్నమెంట్ కానీ, అలాగే బొలిశెట్టి రాజేష్ గారు కూడా ఒక చక్కటి క్రీడా స్ఫూర్తితోటి ఆయన కూడా ఒక టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం, తద్వారా ఈరోజు సోదరుడు వానపల్లి సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి మరొక టోర్నమెంట్ పెట్టడం, తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న యువతలందరినీ కూడా ఒక శరీర దృఢంగా ఉండడం కోసం కానీ, ఏదైతే స్పోర్ట్స్ని పెంచే విధంగా ఇటువంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల మన యువతలో ఉన్న అందరికీ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఈరోజు మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా ఆనందం. తప్పనిసరిగా ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రౌండ్ని, అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యం, వారిద్దరి నిర్వహణలో ఖచ్చితంగా దీన్ని క్రికెట్ టోర్నమెంట్గా తీర్చిదిద్దే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి, ఏదైతే మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్ని ఇలా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నందుకు ఇక్కడున్న యువతులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ ఈ యొక్క గ్రౌండ్ని మరి క్రికెట్ గ్రౌండ్గా తీర్చిదిద్దే బాధ్యతలో ఎమ్మెల్యే గారితో పాటు బాబ్జీ గారిని, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసే దిశగా బాధ్యతలు తీసుకుంటామని, అలాగే మరి
ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను మా రాంపండు గారిని సతీష్ గారిని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి తమ్ముడు వానపల్లి సుధాకర్ గారి వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్తో ఆడమని, గెలిచినా ఓడినా ఏదైనా ఆటలాగే తీసుకొని దాని యొక్క కేవలం మనం ఒక చక్కటి వాతావరణంలో ఆడుతూ ఉన్నాం, అందరూ స్నేహభావంతో మెలగాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ పోటీ చేసే ప్రతి వ్యక్తి కూడా చక్కగా ఆడి గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. తాడేపల్లిగూడెం శశి కాలేజ్ దగ్గర ఉన్న ఈ గ్రౌండ్ నందు సుధాకర్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారికి, కమిటీ సభ్యులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యువకులు ఏదైతే చెడు మార్గంలో పట్టకుండా క్రికెట్ టోర్నమెంట్ అని వివిధ కార్యక్రమాలు పెట్టి మన తాడేపల్లిగూడెం చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. అందులో మా సోదరుడు శ్రీధర్ గారు ఆ నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఈ గ్రౌండ్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఆయన ప్రతి విషయంలో కూడా యూత్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సుధాకర్ అలాగే మా చిన్న ఆ మిత్ర బృందం కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం, ఇది 7వ రోజు. మమ్మల్ని అతిథిగా కాకినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రీడకి ముందు ఉండాలి. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వల్లభ బాబుజీ గారు కానీ ఈ గ్రౌండ్ని కలెక్టర్ గారితో మాట్లాడి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్కి ఉపయోగపడేగా విధంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అందరి తరపున కూడా మేము కోరుకునేది ఒకటే, తాడేపల్లిగూడెంలో అన్నీ ఉన్నాయి, విద్యకి అలాగే ఉంది. నిన్న యోగా కూడా తాడేపల్లిగూడెంలో 10 కేంద్రాలు ఉండడం, అందరూ కూడా ఫ్రీగా చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ టోర్నమెంట్లు పెట్టడం, ఇంకో ప్లేస్కి వెళ్లకుండా ఈ ప్లేస్ని ఒక డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. స్థానిక శశి కాలేజ్ పక్కన గ్రౌండ్లో వానపల్లి సుధాకర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి, అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారికి మొత్తం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న సుధాకర్ గారిని అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ధన్యవాదాలు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 310వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు తాతయ్య గుర్రం ఓంకామేశ్వరరావు, నానమ్మ సామ్రాజ్యం కుమారుడు నాగ వెంకట సాయినాథ్ గారు, కోడలు హిమజ మనవడు దక్షిత్ పుట్టిన సందర్భంగా తాతయ్య ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. మేడం కొంచెం ఎదరండి మేడం. ఓకే. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం నాడు కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్నదాతలుగా ఈ రోజు ముందుకు వచ్చిన వారు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన గుర్రం ఓంకామేశ్వరరావు గారు, సామ్రాజ్యం గారు దంపతులు.
అలాగే వారి కుమారుడు నాగ వెంకట సాయినాథ్, కోడలు హిమజ, వీళ్ళు అన్నదాతలుగా ముందుకు రావడం జరిగింది. సందర్భం ఏమిటంటే ఓంకామేశ్వరరావు గారి మనవడైన దక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఇక్కడ అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఆ చిరంజీవి దక్షిత్కి కూడా ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు, అలాగే నవరత్నాల టీం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ అన్న దీవెనలు వారి కుటుంబానికి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇంకో విశేషం అంటే నిన్న ఏరువాక పౌర్ణమి అంటే రైతులకి ఎంతో ముఖ్యమైన రోజు. రైతులు సుఖంగా ఉంటేనే మనకు ఈ అన్నదానం ఈ రోజు ఎంత దిగ్విజయంగా జరుగుతుంటే వారు పండించిన పంట మన చేతికి వచ్చి మన కడుపు నిండి మన అన్నదాత సుఖీభావ అనగలుగుతున్నాం. అలాగే ఈ నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వివిధ సందర్భాలుగా పెళ్లి రోజు, పుట్టినరోజు, అలాగే ఉద్యోగం వచ్చిందని, బారసాలని, ఇలాగ అనేక సందర్భాలుగా ఊళ్ళో వాళ్ళే కాదు విదేశాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జరుగు అన్న సమారాధనకు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నందుకు దాతలకి నవరత్నాల టీం తరఫున, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హరే శ్రీనివాస. మా నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన ఈ వారం 310వ వారానికి చేరుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా నిత్యం జరగాలని, మేము ఉన్నన్నాళ్ళు ఇలా జరుగుతూ ఉండాలని మేము అందరూ ఆశిస్తున్నాము. ఈ రోజు అన్న సమారాధనకి దక్షిత్ పుట్టిన సందర్భంగా వాళ్ళ తాతగారు ఓం కామేశ్వరరావు గారు అన్న సమారాధనకి సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఏరువాక పౌర్ణమి రావడం ఎంతో విశేషమైన రోజు. ఈ అన్నదానానికి దాతలు సహకరించవలసిన ఫోన్ నెంబర్ 9247190199. ఇంకొకసారి 9247190199. హరే శ్రీనివాస. టీం సమర్పించి 310వ వారం సందర్భంగా మా నాన్నగారు మా అబ్బాయి పేరు నుంచి చేసే అన్నదానం సందర్భంగా ఎంతో ఆనందంగా ఉంది. తాడేపల్లిగూడెం పడాల అయ్యప్ప స్వామి గుడి సమీపంలో కాలువలోకి దూసుకు వెళ్లిన కారు ఏపీ 3786 నంబర్ గల క్రెటా కారు నిడదవోలు నుంచి ఏలూరు వైపు వెళుతుండగా జరిగిన సంఘటన. నిడదవోలుకు సంబంధించిన 4 మైనర్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. చిన్న కాలువ కావడంతో తప్పిన ప్రాణహాని, 4 స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరితో బయట నిడదోలే ఎవరికేమలేదు, పడిపోయింది, జారిపోయి పడిపోయిందంట. ఫోటోగ్రాఫర్ మా బావగాడికి ఎవరన్నా మన తెలియదండి. మనం కొత్త నిమిత్తం చూస్తున్నాం, బండి ఆగింది. బావా రెవెన్యూకి ఎన్టీవీ రెవెన్యూ చేస్తావు, టీవీ రెవెన్యూకి చేస్తావా? చిన్న బండి ఒకటి ఇక్కడ మన యాగిల్పల్లి రోడ్లో బండి ఒకటి పడిపోయింది కదా. కొంచెం మనల్ని కోఆపరేట్ చేసింటే మాత్రం ఉండేది కాదు. డోర్లు వేసా గురు, డోర్లు వేసావా? చెట్టు ప్రాబ్లం అనుకోండి దీనికి. వచ్చినాక ఫోన్ చేయండి, చెప్పాలి. వచ్చినాక ఫోన్ చేయండి, వస్తాను.
ఫుట్బాలా? చెప్తున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.